సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న విజ్ఞప్తి, జియో ఫ్యాన్స్, జియో డైహైడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ వీడియోని స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే జియోని కాన్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. పాజిటివ్స్ అంత పెద్దగా గొప్పగా చెప్పుకునే పాజిటివ్స్ ఏమీ లేవు. కాబట్టి ఒకవేళ మీకు ఇది నొప్పించి మళ్ళీ నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టి వాటిని రియాక్ట్ అయ్యి ఈ టైం వేస్ట్ అంతా ఎందుకు. ఇకపోతే జియో ఫోన్ నెక్స్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది, దాని ప్రైస్ ₹6,499, ₹6,500. ఈ ఫోన్కి సంబంధించి అన్బాక్సింగ్స్ అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని మీరు ఈ పాటికి చూసేసి ఉంటారు. సో ఒక క్లియర్ కట్ కంక్లూషన్ కూడా మీరు వచ్చే ఉంటారు, ఒక డెసిషన్ అయితే మీరు తీసుకొని ఉంటారు. సో ప్రస్తుతానికి ₹6,500 పెట్టి మనకి ఈ ఫోన్ కొనుక్కుంటే వీళ్ళు ఆఫర్ చేసే స్పెక్స్ ఏంటంటే ఓన్లీ 5.45 ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ డిస్ప్లే. ఇది పేరుకి ఇవ్వాలి కాబట్టి కార్నింగ్ గొరిల్లా స్టీల్ ప్రొటెక్షన్ ఇచ్చారు, ఉపయోగం లేని ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ అదే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్, 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ మూల పడేసిన ప్రాసెసర్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే ఇవ్వాలి కాబట్టి ఇది కూడా ఆండ్రాయిడ్ మినిమం రన్ అవ్వాలంటే 2GB ర్యామ్ కావాలి కాబట్టి 2GB ర్యామ్ ఇచ్చారు. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ కొంచెం దయించి 16GB కూడా 32GB ఇచ్చి కొంచెం గట్టెక్కి ఇచ్చారు. అండ్ 512GB హెచ్డీ కార్డ్ ఇది సపోర్ట్ చేస్తుందంట. 512GB హెచ్డీ కార్డే కనుక ఎఫర్ట్ చేయగలిగితే ఈ ఫోన్ ఇది తీసుకుంటాం, పెద్ద స్మార్ట్ ఫోన్ తీసుకుంటాం. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ స్మార్ట్ ఫోన్ కి పేరుకి ఇవ్వాలి కాబట్టి ఏదన్నా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటి QR కోడ్స్ స్కాన్ చేసుకోవడానికి పనికి వచ్చి ఒక 13 మెగాపిక్సెల్ నార్మల్ కెమెరాని, ఒక ఆర్డినరీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దాంట్లో పెద్ద గొప్పగా చెప్పుకునే సెన్సార్ కూడా లేదు కెమెరాస్ కి సంబంధించి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో కాల్స్ ఏదో చేసుకోవాలి, మీరు లైట్ ఎదురుగా కూర్చొని చేసుకుంటే కనిపించేది మొహం, అలాంటి కెమెరా ఒక 8 మెగాపిక్సెల్ సాదా సీదా కెమెరా ఇచ్చేశారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఇది కనీసం ఒక 4000 mAh బ్యాటరీ అన్నా ఇస్తారనుకుంటే అది కూడా లేదు. 3500 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశా. మినిమం 10 వాట్ ఛార్జర్ అని ఇస్తారనుకున్నాను. 10 వాట్ ఛార్జర్ కూడా లేదు, కేవలం 7.5 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో జియో చాలా మంచి డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇండస్ట్రీని ఇంకా పైకి తీసుకెళ్ళిపోయింది ఈ ఫోన్ అయితే. సో జియో ఫోన్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు మాత్రం నెంబర్ 1 సక్సెస్ అయింది అది. సో ముసళ్ళు కూడా కొనుక్కొని యూట్యూబ్ కానీ ఇట్లాంటివి యూస్ చేసుకున్నారు. జియో ఫోన్ 2 వచ్చింది, అదో ఫ్లాప్ అయింది కెవెటీ కీబోర్డ్ యూస్ చేసి. ఆ తర్వాత జియో ఫోన్ నెక్స్ట్ వచ్చింది. సో ఇది ఫుల్ టచ్ స్క్రీన్తో వచ్చి ఒక మంచి ఇండస్ట్రీ లీడింగ్ ఫోన్ అయిద్దని చెప్పి అనుకున్నాం. తక్కువ బడ్జెట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి ₹4,000 లోపలే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. తక్కువ బడ్జెట్లో మీకు నార్మల్ ఇలాంటి ఈ స్పెక్స్ అన్ని ₹4,000 తెచ్చుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. కాకపోతే వీళ్ళు ప్రైస్ ఎక్కడ పెంచారని చూసుకున్నట్లయితే మనకి గూగుల్తో పార్ట్నర్షిప్ అయింది, మీ అందరికీ తెలిసిందే. బాక్స్ మీద కూడా గూగుల్ ప్రింటింగ్ అయితే తీసుకున్నారు. వాటిని అన్నింటినీ మేనేజ్ చేయాలి కాబట్టి ఈ మాత్రం ప్రైస్ పెట్టాల్సిందే. తెలిసిందే కదా, ఒక మంచి స్పాన్సర్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. సో బుల్బుల్ వాళ్ళ గురించి నేను ఈ రీసెంట్ డేస్లో చెప్తూ ఉన్నాను. సో బుల్బుల్ వాళ్ళు ఈ రోజు కూడా మనకి ఒక ప్రొడక్ట్ని అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. ఇదే మనకి జెబ్రానిక్స్ నుంచి వైర్లెస్ మౌస్ని అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. సో మీరు నార్మల్గా ఇది జెన్యూన్ ఈ-కామర్స్ యాప్ అనమాట. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, లింక్స్ యూస్ చేసి కావాలనుకుంటే మీకు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ రకంగా అయితే ప్రైస్ ఉంటాయో అప్పుడప్పుడు ఇంకా వాటి మీద కొంచెం తక్కువ ప్రైస్కి వీళ్ళైతే సేల్స్కి అయితే తీసుకొస్తున్నారు. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోతే, మీకు ట్రస్ట్ లేకపోతే ఇంటికి తెప్పించుకోండి. ప్రొడక్ట్ ఉన్నప్పుడు మాత్రం మీరు డబ్బులు ఇచ్చి డెలివరీ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా సరే రిటర్న్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. నాకు కూడా మీరు ఎలా అయితే ఒక కస్టమర్ ఆర్డర్ చేసి అది డిస్పాచ్ ఈ షిప్మెంట్ అయ్యి హబ్కి చేరి లాస్ట్కి మనకి ఎలా అయితే వస్తుందో, సో మీరు ఆర్డర్ చేస్తే ఎలా అయితే వస్తుందో, సో నేను కూడా సేమ్ అలానే తెప్పించాను. నేను కూడా ఆర్డర్ చేయాలి, కాకపోతే నేను ప్రైస్ డబ్బులు ఏం కట్టక్కర్లేదు, ఫ్రీగా అయితే వీళ్ళు పేమెంట్ వాళ్ళు చేస్తారు. సో ఇది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్డర్ వాట్సాప్ ద్వారా చేయాలనుకున్నా కింద వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది వీళ్ళది. డైరెక్ట్ వాట్సాప్ నుంచి అయినా వీళ్ళైతే ఆర్డర్స్ తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. సో ఏమన్నా మనకి గూగుల్ అంటున్నారు కదా, వేరే కంట్రీలో ఏమన్నా అసెంబ్లింగ్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి అని చెప్పంటే అంత సినిమా కూడా లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో, మన స్టేట్లో ఉన్న తిరుపతిలోనే ఇవన్నీ అసెంబ్లింగ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మన దగ్గర అసెంబ్లీ అయినా సరే ఇంత ప్రైస్ పెట్టడం అయితే జరిగింది. సో నన్ను అడిగితే ఈ జియో ఫోన్ నెక్స్ట్ తీసుకునే బదులు మనకి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఉన్నాయి. ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ఉంది, స్మార్ట్ 5A ఉంది. వీటిలో కాబోలు ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వచ్చేది. మనకి జియో ఫోన్ నెక్స్ట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. ఇన్ఫినిక్స్లో చూసుకున్నట్లయితే మీకు మినిమం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. 6000 mAh బ్యాటరీ ఉంది 5A లో 5000 mAh బ్యాటరీ ఉంది. రెండిట్లో మనకి మినిమం 10 వాట్ నుంచి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. లేదు అనుకుంటే పోర్ట్రేట్ షాట్లు తీసుకోవడానికి బొకే సెన్సర్ అని ఉపయోగిస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచి ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి స్టార్ట్అప్ కంపెనీస్ ఉండే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫోన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్న లావా బ్రాండ్ ఉంది. ఆ లావా బ్రాండ్కి తోడు లేడని చెప్పని ఇప్పుడు జియో ఫోన్ నెక్స్ట్ తీసుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చోడానికి రెడీ అవుతున్నట్టున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, జియో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు క్షమించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా, ఫర్ షోర్ ఇస్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, స్పాన్సర్ గురించి చెప్పడం మర్చిపోయాను.